ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ మీటింగ్ ఏదైతే అయిందో జగన్మోహన్ రెడ్డి గారికి మోడీకి సంబంధించి అది ఏదో తప్పుగానో లేకపోతే ఆ సమావేశం జరగడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదనో ఇలాంటి వార్తలు రావడం జరుగుతుంది. దాంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. కొంతమంది బీజేపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానిని కలిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారో అని వ్యాఖ్యలు చేయటం జరిగింది. వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది. అదేవిధంగా రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వంలోని బీజేపీ భాగస్వామ్యం అయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానిని కలిసి రాష్ట్రపతి అభ్యర్థి ఎన్డీఏ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు పలుకుతున్నామని తెలిపితే అది తెలుగుదేశం పార్టీ స్వాగతించే విషయం. ఎందుకంటే ఏ ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతికి రాబోయే రోజుల్లో పెట్టబోతున్నారో దానికి మద్దతు ఎవరు పలికినా సరే ఎన్డీఏలో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నాం. కాబట్టి ఉలిక్కిపడే అవసరం కానీ తెలుగుదేశం పార్టీకి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆయన పాటించి అప్పుడు ఇంకోరికి చెప్పవలసిన అవసరం ఉంది. గతంలో నా విషయంలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సుమారు 20 మంది ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ నుంచి అవలేండి, కాంగ్రెస్ పార్టీ నుంచి అవలేండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుకోవటం జరిగింది ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు. అప్పుడు నిజంగా ఆయన ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండి విలువలకి కట్టుబడి ఉండే వ్యక్తి అయితే ఏ 20 మందిని ఆయన పార్టీలోకి ఇంకో పార్టీ సింబల్ మీద గెలిచి తీసుకున్నారో వాళ్ళందరి చేత రాజీనామా చేయించి అప్పుడు ఆయన పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ విధంగా జరగలేదు. ఆ 20 మందిలో కూడా కేవలం సుజయ్ కృష్ణారావు గారు, అదేవిధంగా ఏలూరు ఎమ్మెల్యేకి సంబంధించి ఆనాటి ఎమ్మెల్యే ఆళ్ళ నాని గారు, మేమిద్దరం తప్పించి ఇంకెవరూ కూడా రాజీనామా చేయలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మేమిద్దరం ఆ రోజు వ్యక్తిగత విలువలు కట్టుబడి ఉన్నది మేము చేయడం జరిగింది. అంతేగాని ఈ రోజు ఆయన చెప్పినట్లుగా ఆ విలువలకు ఆయన కట్టుబడి ఉంటే అందరి చేత చేయించేవారు. కాబట్టి ఆయనకి ఈ అంశం మీద మాట్లాడే అర్హత లేదని నేను భావిస్తాను.